అడవి సమీపంలో ఉన్న గ్రామాలకు ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుంది. అడవిలో ఉండాల్సిన జంతువులు కొన్నిసార్లు నివాస ప్రాంతాలకు వచ్చి అలజడి సృష్టిస్తాయి. కొన్నిసార్లు మనుషులపై దాడులు చేసి గాయపరుస్తాయి. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఓ ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి ఇళ్ల మధ్యకు వచ్చింది. ఓ ఇంటి ఆవరణలోకి చొరబడింది. అయితే ఆ ఇంటి యజమాని ఎలుగుబంటిని చూసి భయపడలేదు. తన ఇంటి నుంచి వెళ్లిపో అంటూ సీరియస్ అయ్యాడు. దానికి ఎలుగుబంటి కూడా భిన్నంగా స్పందించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై క్లారిటీ లేదు. కానీ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇంటి ఆవరణలోకి ఎలుగుబంటి చొరబడింది. దాంతో ఇంట్లో ఉన్నవారు ఆందోళన చెందారు. యజమాని మాత్రం భయపడలేదు. నేరుగా ఎలుగుబంటి వద్దకి వెళ్లాడు. సీరియస్గా గెట్అవుట్ అంటూ చేతివేలు ఇంటి బయట వైపు చూపించాడు. 1-2 సార్లు బయటికి వెళ్లిపో అంటూ అరిచాడు. ఆ ఎలుగుబంటికి ఏమర్థమైందో తెలియదు కానీ సదరు వ్యక్తిని చూస్తూ కాసేపు ఉండిపోయింది. ఆ తర్వాత ముందుకు కదిలి ఇంటి యజమానిపై ఒక పంజా విసిరింది. మళ్లీ వెనక్కి చూడకుండా అతని ఇంటి ఆవరణ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటి యజమాని గేట్ క్లోజ్ చేసుకున్నాడు. తనపై ఎలుగుబంటి పంజా విసరడంతో గాయమైందంటూ ఆ వ్యక్తి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఎలుగుబంటి దాడి చేయకుండా తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని అదృష్టం బావుందని, చెప్పింది విని ఆ ఎలుగుబంటి వెళ్లిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఒక టీచర్ స్టూడెంట్ను భయపెట్టినట్లుగా ఉందంటూ మరికొందరు చెప్పుకొచ్చారు. ఎలుగుబంటిని తన వాయిస్తో భయపెట్టి బయటకు పంపాడని, నిజంగా ఇంటి యజమాని ధైర్యవంతుడని అంటున్నారు. Just move. Just Mike, don't move. Progressive Insurance. Mike, No, going that way. Holy shit.